దహి మిర్చి చేయడం చాలా ఈజీ. ఎక్కువ ప్రాసెస్ ఏముండదు. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా కారం తక్కువున్న మిరపకాయలను తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి, పొడవుగా మిరపకాయలుంటే మధ్యలోకి కట్ చేసుకొని, మధ్యలోకి చీరుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మసాలా రెడీ చేసుకోవడానికి కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల వరకి ధనియాలు, 2 స్పూన్ల వరకి నువ్వులు, అలాగే కొద్దిగా మిరియాలు, 1 స్పూన్ వరకి సోంపు వేసి దూరగా వేయించుకొని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా మిక్స్ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 స్పూన్ల వరకి ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, అలానే కరివేపాకు ఇవి వేయించుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలను వేసుకొని ఇది పైన రంగు తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా రంగు వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసి ఇదొక 5 మినిట్స్ వరకు వేయించుకొని, తర్వాత ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ వరకి పసుపు, 2 స్పూన్ల వరకి కారం వేసుకొని మరొకసారి కలిపి ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. తర్వాత కమ్మటి పెరుగును తీసేసుకొని గడ్డలు లేకుండా బాగా పీల్చేసుకొని దీంట్లో వేసేసుకొని మొత్తం కలిపేసి ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే దహి మిర్చి మనకు రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్లో ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. బిర్యానీలో కూడా చాలా సూపర్‌గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. పూర్తి వీడియో కావాలనుకుంటే నా ఛానల్‌లో చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.